ఆ రీతికి తీసుకొచ్చినారు. ఎన్నో కష్టాలు పడింటారు, ఎంతో డబ్బు పెట్టింటారు. భూమి శిస్తు పన్ను కట్టించుకున్నారు 50 ఏళ్ళ నుంచి. నీటి తీరువా పన్ను కట్టించుకున్నారు. మీటర్ ఇచ్చినారు. కరెంటు బిల్లు కట్టించుకున్నారు. వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇచ్చినారు. ఇన్ని జరిగిన తర్వాత 50 ఏళ్ళు జరిగిన తర్వాత అంటే వాళ్ళు మోటార్ వేసి బోరేసి మోటార్ బిగించి పైప్ లైన్ వేసుకొని వ్యవసాయం చేసిన తర్వాత 50 సంవత్సరాల తర్వాత వచ్చి లీగల్ ప్రొసీజర్స్ను ఏమాత్రం ఫాలో కాకుండా న్యాయపరమైన చట్టపరమైనటువంటి నియమ నిబంధనలు ఏమాత్రం అనుసరించకుండా పోలీసుల సహాయంతో దౌర్జన్యకరంగా ఆ భూమిని అంతా కూడా వ్యవసాయం చేసే భూమిని, పంట ఉండే భూమిని నాశనం చేసి రైతులకు ఏమాత్రం గౌరవాన్ని ఇవ్వకుండా, నష్టపరిహారాన్ని చెల్లించకుండా, బ్రతుకు తెరువు కోసం ప్రత్యామ్నాయమైన ఎకరానో అరెకరానో భూమిని వ్యవసాయం చేసుకునే దానికి చూపించకుండా కర్కశంగా పోలీసులతో దౌర్జన్యం చేస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడికి వచ్చింది కాపాడేదాని వాళ్ళ తరపున, రైతుల తరపున మద్దతు నిలబడడానికి. ఈ ప్రభుత్వం రైతులకు అనుకూలమా, రైతులకు వ్యతిరేకమా? మీరంటే ఎట్లా ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులకు సంభవించే నష్టాన్ని మీరు ఎట్లా బూడ్చలేరు? పండించిన పంటకు గిట్టుబాటు ధర